శ్రీ లలితా సహస్రనామంలోని 178వ నామమే నిర్భేదా. మనం ముందు నామంలో చెప్పుకున్నట్లుగా అన్నీ ఆత్మస్వరూపమే అయినప్పుడు ఈ సృష్టి లయలలో భేదం ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాలన్నిటిలోనూ పనిచేస్తున్నది ఒకటే చైతన్యం. మార్పు జరుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ అది చైతన్యంలో కాదు, రూపంలో మాత్రమే. ఒకవేళ ఆ చైతన్యంలో మార్పు ఉంటే ఈ పంచకృత్యాలు నిరంతరం జరిగేవి కావు. భౌతిక శాస్త్రంలో కూడా ఇలా చెప్తారు కదా, శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము, కేవలం రూపాన్ని మాత్రమే మార్చగలం. అలాగే సృష్టి సమయంలో అమ్మవారు వ్యక్తమవుతారు, అదే లయం సమయంలో అవ్యక్తమవుతారు. అందుకే లలితా సహస్రనామం ఆమెను వ్యక్తావ్యక్త స్వరూపిణి అని వర్ణిస్తుంది కదా. ఈ రెండు స్థితులలోనూ ఉన్న చైతన్యం మాత్రం ఒకటే, అందులో ఎలాంటి భేదం లేదు. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ చైతన్యం మనకు అనుభవంలోకి రాదు, అది తిరోధానంగా అనిపిస్తుంది. జ్ఞానోదయం కలిగినప్పుడు అదే చైతన్యం అనుగ్రహంగా మన అనుభవంలో వ్యక్తమవుతుంది. అందుకే భేదం ఉన్నది మన దృష్టిలో మాత్రమే, కానీ ఆ చైతన్యంలో కాదు. అందుకే అమ్మవారు నిర్భేదా అయినారు. నిర్భేద అంటే భేదము లేనిది అని అర్థం. రెండు వేరువేరు వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే భేదం వస్తుంది, కానీ ఒకటే ఉన్నప్పుడు భేదం రాదు కదా. అమ్మవారి కంటే భిన్నమైన మరో వస్తువు లేదు, మరో తత్వమూ లేదు. అన్నీ ఆమెలోనే ఉన్నాయి, అన్నీ ఆమెగానే ఉన్నాయి. అందుకే అమ్మవారు నిర్భేదా అయినారు. అనుయోగి అంటే ఇది అని అర్థం, ప్రతియోగి అంటే అది అని అర్థం. అమ్మవారు అది ఇది రెండూ ఆమె, కాబట్టి భేదమే లేదు. కూర్మపురాణం అమ్మవారి గురించి ఇలా చెప్తోంది: నీవు మహాశక్తివి, సకల భేదములు లేనిదానివి, సకల భేదములను నశింపజేసేదానివి. అంటే భేదాలు అజ్ఞానమైన మనలో ఉన్నాయి, కాని ఆ శుద్ధ చైతన్యంలో లేవు అని అర్థం. మరి శక్తి, శక్తిమంతుడు వేరు కాదా? ఇది చాలామందికి వచ్చే పెద్ద సందేహం. కొందరు శక్తి వేరు, శక్తిమంతుడు వేరు అని అంటారు. అది యథార్థం కాదు. ఉదాహరణకి అగ్నికి దహనశక్తి ఉంటుంది, అయితే అగ్ని నుండి దహనశక్తిని వేరు చేయగలమా అంటే చేయలేం కదా. అలాగే శివుడు శక్తిమంతుడు, అమ్మవారు శక్తి. తత్వాన్ని లోతుగా చూసిన యోగులకు ఇద్దరిలోనూ భేదం కనపడదు. ఎందుకంటే శివుని శక్తే అమ్మవారు. భండాసురుడు శివుని గూర్చి తపస్సు చేసినప్పుడు ఒక వరం కోరాడు. తనకి ఎదురుపడి యుద్ధం చేసే శత్రువు యొక్క సగం బలం తనలో విలీనం కావాలి అని కోరాడు. శివుడు వరమిచ్చాడు, కాని ఆ వరానికి శక్తినిచ్చేది మాత్రం అమ్మవారే. అందుకే లలితాదేవితో జరిగిన యుద్ధంలో ఆ వరం అమ్మవారి మీద పనిచేయలేదు. ఈ నామం 3 అక్షరాల నామం. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.